ఏం కాక దందా ఎట్లుంది? ఏం దందాలో పోరా, కూసొని కూసొని యాస్టకొస్తుంది. ఎండలు కోలన బయటకు వస్తున్నారా? బేరాలు లేక ఈగలు జోపుకునేడేనాయే. అంబటాల బంద్ పెట్టి పొద్దుగాల పొద్దుముకనే తీస్తున్నా. కిరాయిలు మీద పడుడు తప్ప ఫాయిదా లేదు. వ్యాపారాలు చేస్తున్నోళ్ళని మందలిస్తే గిట్లనే ఉన్నది మరి. కానీ గీలకైతే ఆమ్దాని ఆనకాలంలో వరద వారినట్టు వారుతున్నది లో. మాకు అర్థమైంది, మందు దుక్నాలే అంటున్నారులే, అస్సలు కాదు. పట్నం మున్సిపాలిటీలకు పైసల పంట వండింది పో. నెల రోజుల్లో 800 కోట్లు ఎన్కేసిండ్రు. రోజుకు 25 కోట్లకు మీదనే. ఆస్తి పన్ను కడతానికి ఆఫర్ పెడితే మేమంటే మేం కడతామని పోటీలు పడ్డారు పబ్లిక్. లెక్కకైతే జూలైకెళ్ళి అక్టోబర్ నడిమిట్ల కట్టాలి. కానీ ఆమ్దాని కోసం ఎర్లీ బర్డ్ అని పేరు పెట్టి ముందే కట్టినోళ్లకు 100కి 5 రూపాయల డిస్కౌంట్ ఇచ్చిండ్రు. అంటే 10,000కు 500, లక్షకు 5,000 డిస్కౌంట్. ఎంత తగ్గినా నయమే కాబట్టి చాలా మందే కట్టేసిండ్రు. పోయినే కూడా ఆఫర్ పెడితే 766 కోట్లు వచ్చినాయట. ఈ తాపకు ఇంకో 40 కోట్లు ఎక్కువ. పాత సర్కార్ల గవర్నమెంట్ ఆఫీసులకు ట్యాక్సులు చక్కగా గట్టకపోయేదట. కానీ గవర్నమెంట్ మారినాక సర్కార్ బిల్డింగ్లకు కూడా కట్టే వరకు ఆమ్దాని ఎక్కువ వచ్చింది. ఎలక్షన్ కోడ్ ఉన్న టార్గెట్లు పెట్టుకోకుండా గింతగనం కట్టిరంటే అంత ఆఫర్ మాయే. మున్సిపాలిటోళ్ళు ఆమ్దాని పెంచుకుంటూ మంచిగానే ఉన్నది గాని గా పైసలతోని పట్నంలా పబ్లిక్ కు చేయాల్సిన సవలతులు కూడా మంచిగా అరుచుకోండి సార్లో.